ఇప్పటికీ. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత, హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్కి గాలి తీసేసినట్టు అయిపోయింది వాస్తవానికి. చర్చ ఏంటంటే రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా కానీ లేకపోతే ఇండీ కూటమిని లీడ్ చేయడానికి కానీ అర్హత ఉందా అనేటువంటి క్వశ్చన్ ఇండీ కూటమి భాగస్వామి పార్టీలోనే వచ్చేసింది. సో ఇతను లీడ్ చేయగలుగుతాడా? ఈజ్ హీ ఫిట్ టు బి ఏ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ఒకటి, ఈజ్ హీ ఫిట్ టు బి లీడ్ ఇండీ బ్లాక్ అనేది ఒకటి. కరెక్టే. ఇప్పుడు ఈ ప్రశ్న 10 ఏళ్ల నుంచి నడుస్తోంది. సో రాహుల్ గాంధీ అనేక వాటిల్లో ఫెయిల్ అయ్యాడు. లేదు, వాళ్ళకి ఆ స్థాయి రాలేదు, ఇప్పుడు వచ్చింది. యాక్చువల్గా నిజానికి అంటే రాహుల్ గాంధీకి మొదటి నుంచి ఆ స్థాయి ఉంది. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇండీ బ్లాక్ లీడ్ చేస్తున్నాడేమో కానీ ఆయన ముందు నుంచి రాహుల్ గాంధీ యువరాజు. 2004లో ఆయన ఎంపీగా పోటీ చేసిన రోజు నుంచి ఆయనని ఎన్నోసార్లు ఆయనను ప్రయోగించారు. ఎన్నోసార్లు మీరు ఇప్పుడు కొన్ని ట్విట్టర్లో వాటిలో సెర్చ్ చేసే దొరుకుతాయి. ఇండియా టుడే మ్యాగజైన్ల దగ్గర నుంచి అన్ని మ్యాగజైన్స్, ఆల్మోస్ట్ మ్యాగజైన్స్ కవర్ స్టోరీస్ రాహుల్ ఇస్ బ్యాక్, లేదా రాహుల్ రాబోయే రోజులు ఇది చేయబోతున్నాడు, రాహుల్ అని రాహుల్ని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చినటువంటి కవర్ పేజ్ స్టోరీలు అనేకం. ఎన్నోసార్లు ఆయన బ్యాక్ వచ్చాడు, ఇంకా అయిపోయింది అని చెప్పారు. ఏ రోజు కాలేదు. ఇది ఇప్పుడు కాదు, 2009 నుంచి చెప్తున్నాను నేను. 2009లో ఆయన క్యాబినెట్లోకి రావాలి అన్నప్పుడు ఇట్లాంటి స్టోరీలే నడిచాయి. ఆయన క్యాబినెట్లోకి రాలేదు. యూపీఏ ప్రభుత్వం టైంలో క్యాబినెట్లోకి రాలేదు ఆయన. అయితే డైరెక్ట్ ప్రధానమంత్రి కావాలి అనేది అప్పుడు నేరేటివ్ 2009 టైంలో. 2014లో ఆయన్నే ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ అని తీసుకొచ్చారు. ఏమైంది? ఏం అవ్వలేదు. సో 2014లో మన్మోహన్ సింగ్ని దింపేసే క్రమంలో రాహుల్ గాంధీని విపరీతంగా లేపే ప్రయత్నం చేశారు, అవ్వలేదు. ఓకే, ఆ తర్వాత అనేక ఎలక్షన్స్లో జరిగింది అది. యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రకరకాల రాష్ట్రాల్లో ఆయన ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఒకానొక దశలో ఆయన ఏఐసిసి అధ్యక్షుడిగా ఉండి ఆయన పక్కకి జరిగిపోయి లాస్ట్కి ఇంకా అసలు మోతీలాల్ వోరాని పార్టీ ప్రెసిడెంట్ని చేసుకున్నారు. ఆ తర్వాత సోనియా గాంధీ ప్రెసిడెంట్ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ పక్కకి వెళ్ళిపోయారు. మళ్ళీ జోడో యాత్ర చేశారు. మళ్ళీ వచ్చారు, కంబ్యాక్ అన్నారు, అవ్వలేదు. సో ఇప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటున్నారు. ఇప్పుడు కూడా కంబ్యాక్ అవ్వట్లేదు. కానీ కంబ్యాక్తో సంబంధం లేదు. నా పాయింట్ అదే, కంబ్యాక్తో సంబంధం లేదు. ఈరోజు దేశంలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయగలిగినటువంటి పార్టీ బీజేపీ తర్వాత ఉన్నది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇప్పుడు మమతా బెనర్జీని కనుక ఇండీ బ్లాక్ ప్రెసిడెంట్గా చేశారనుకుందాం, ఆమెనే లీడ్ చేస్తుంది అనుకుందాం. సో నిజంగానే మమతా బెనర్జీ బెంగాల్లో ఆమె ముఖ్యమంత్రి, బెంగాల్లో ఏదైనా ర్యాలీ చేశారనుకోండి, కోట్ల మంది జనాలు వస్తారు. ఇప్పుడు తెలంగాణలోనో ఆంధ్రప్రదేశ్లోనో చేశారనుకోండి, ఎంతమంది వస్తారండి? కాంగ్రెస్ మనుషులే, కాంగ్రెస్ కార్యకర్తలే రావాలి. టీఎంసీకి ఏం క్యాడర్ ఉండదు కదా, ఎవరు రావాలి? కాంగ్రెస్ క్యాడరే రావాల్సి వస్తుంది. తమిళనాడు ఉంది, డిఎంకే క్యాడరే రావాలి. ఇంకో దగ్గర అదే కాంగ్రెస్ పార్టీకి అయితే అడ్వాంటేజ్ ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఎంతో కొంత క్యాడర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. తమిళనాడులో అయినా కొంత క్యాడర్ ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళి సరే ఆ ర్యాలీస్ నిర్వహణ దగ్గర నుంచి ప్రతి దానికి ఇంపాక్ట్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. బట్ మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుందా అని అంటే సందేహమే. ఆబ్వియస్లీ అంతే కదా. ఇప్పుడు శరద్ పవార్ తమిళనాడుకి వెళ్ళి ఏదైనా మాట్లాడారు అనుకోండి, నిజంగా ఆయనకు ఎవరు సపోర్ట్ చేయాలి? అప్పుడు ఎస్ యూర్ రైట్, ఎప్పుడు మమతా బెనర్జీ సక్సెస్ అవుతుంది అంటే మమతా బెనర్జీని కాంగ్రెస్ కూడా ఓన్ చేసుకున్నప్పుడు మమతా బెనర్జీ సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ. అది జరుగుతుందా? జరగదు. ఆబ్వియస్లీ జరగదు. కాంగ్రెస్ సపోర్ట్ చేసిన చాలా రకాల లిమిటేషన్స్ ఆబ్వియస్లీ జరగదు కదా. అందుకే రాహుల్ గాంధీ కొనసాగుతాడు. నాకు తెలిసైతే రాహుల్ గాంధీ వేరే ఆప్షన్ కూడా వీళ్ళకి ఉందని నేను అనుకోవట్లేదు. మహా అయితే అసలు కాంగ్రెస్నే పక్కన పెట్టేసి థర్డ్ ఫ్రంట్ అని తీసుకొస్తే చెప్పలేం. కాంగ్రెస్ బీజేపీ కాకుండా మిగతా పార్టీలన్నీ ఒక తాటిపైకి వచ్చి ఏదో ఫ్రంట్ తీసుకొస్తామనంటే అది ఏమో తెలియదు. దానికి కూడా బలం సరిపోదు. వాళ్ళు అన్ని ప్లేసుల్లో పోటీ చేయాలి, గెలవాలి, అసలు ఛాన్సే లేదు. సో కాంగ్రెస్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఆటోమేటిక్గా. సో అదే వాళ్ళ ధీమా కూడా, రాహుల్ గాంధీ అండ్ కో ధీమా కూడా. సో ఇంకొక పాయింట్ ఉంది ఇందులో. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్న రాహుల్ గాంధీకి ఏ ప్రాబ్లము రాలేదు. ఆయన చూడండి, మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు అయిపోయినాయి, ఆయన సంతాప దినాలు కూడా పూర్తి కాకముందే ఆయన హ్యాపీగా ఆయన వెళ్ళిపోతారు వియత్నాం. నో డౌట్ అబౌట్ ఇట్. సో ఓకే, నిజానికి అలా లీడ్ చేస్తారా ఒక పార్టీని లేదా ఒక కూటమిని లేదా దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయాలనుకునే వ్యక్తి అలా బిహేవ్ చేస్తాడంటే చేస్తాడు ఆయన, అంతే. దట్ ఈస్ హిస్ బిహేవియర్. దాంట్లో ఏం తప్పలేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అదే బీజేపీ పరంగా చూస్తే మోదీ లాస్ట్కు మున్సిపాలిటీ ఎలక్షన్స్ దగ్గర నుంచి బై ఎలక్షన్స్ కూడా మోదీ పరిపాలనకు దిక్సూచి, పరిపాలనకు ప్రమాణం. ఆ రేంజ్ నరేటివ్ బిల్డ్ అవుతుంది. అదే ఎక్కడో యూపీలో ఒక బై ఎలక్షన్స్ ఓడిపోయాడు, 2 బై ఎలక్షన్స్ పోయాయి, చూసారా మోదీ పని అయిపోయింది అనేస్తారు.
రాహుల్ గాంధీ రాష్ట్రాలు ఓడిపోయాడయ్యా అంటే అసలు ఎవరు మాట్లాడరు. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది.